గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సాధారణంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కొన్ని ఆలయాలకు వెళ్తే ప్రత్యేకించి ఇక్కడ ఇన్ని ప్రదక్షిణలు చేసి మన కామ్యం ఏంటో గనక సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి, అంటే భగవంతుణ్ణి బట్టి మనం ప్రదక్షిణలు చేసే విధానం ఉంటుందా, లేదు అంటే మనం సంకల్పం చెప్పుకునే దాన్ని బట్టి ఇన్ని ప్రదక్షిణలు చేయాలని మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది? ఈ ప్రదక్షిణలు చేయడానికి కూడా సమయం అవసరమా, సంఖ్య అవసరమా, భగవంతుణ్ణి బట్టి చేసే విధానం మార్చాల్సి ఉంటుందా? మొత్తం కంప్లీట్గా ప్రదక్షిణల గురించి వివరణ కావాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రదక్షిణ మనకి తీసేస్తే ఏమవుతుంది? దక్షిణ. దక్షిణ అంటే ఏంటి? మనము ఒక గురువు గారికి ఇచ్చే మనీ కావచ్చు, ఏదైనా దక్షిణ రూపంలో మనం ఇస్తాం. ప్రబలమైన దక్షిణే ప్రదక్షిణ. ప్రబలమైన అంటే విశేషమైన. ఓకే. దక్షిణే ప్రదక్షిణ అంటే విశేషమైన దక్షిణ అంటే భగవంతునికి మనకి విశేషంగా మనం సమర్పించుకునేది ఏంటంటే ప్రబలమైన ప్రదక్షిణ. దీంట్లో ఎందుకు ప్రదక్షిణ చేస్తే అంత ప్రాముఖ్యత అంటే, మనకి సైంటిఫికల్గా చూస్తే మనకి ఉన్నటువంటి మూల విరాట్ ఏదైతే ఉందో, మూల విరాట్ కింద మనకి యంత్రం ఉంటుంది. ఏ దేవి దేవత ప్రతిష్ట చేసేప్పుడు యంత్రం, నవరత్నాలు, ఇంకా కుదిరితే పూర్వకాలంలో బంగారాలు ఇట్లాంటి అవన్నీ కూడా రత్న ఖజితాలు అవన్నీ కూడా వేసేవాళ్ళు, నవరత్నాలు. వాటిని అన్నిటి మీద యంత్రం పెడతారు. యంత్రం మీద విగ్రహాన్ని ఉంచుతారు. విగ్రహాన్ని ఉంచితే ఆ యొక్క విగ్రహం మనకి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క వేద మంత్ర ఉచ్చారణ, వేద మంత్ర పఠనం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే ఆ యొక్క వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్తో పాటు యూనివర్సల్ ఎనర్జీ రిసీవింగ్ ఉంటుంది గోపురానికి. ఓకే. యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడైతే రిసీవింగ్ ఉంటుందో ఆ రిసీవింగ్ మనకి ఈ యొక్క విగ్రహం మీద నుంచి యంత్రంలో పడి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎక్స్పాన్షన్ జరిగిందో అది గర్భాలయం చుట్టూ ఎక్కువగా ఉంటుంది. పవర్. ఓకే. ఆ పవర్ అనేది, ఆ శక్తి అనేది, ప్రాణశక్తి అనేది గర్భాలయం చుట్టూ మీకు చాలా విశేషంగా ఉంటుంది. ఆ విశేషంగా ఉన్నటువంటి ఆ పవర్ని, ఆ యూనివర్సల్ పవర్ని మనం తీసుకోవాలి అంటే గర్భాలయం దగ్గరగా మనం సంచరించాలి. దీనికి మన వాళ్ళు పూర్వకాలంలో సుసాంప్రదాయంగా పెట్టిందంటే గుడి చుట్టూ ప్రదక్షిణ అనే కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ ప్రదక్షిణ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ యొక్క డివైన్ పవర్లోకి, ఆ డివైన్ ఎనర్జీలోకి, ఆ విశ్వశక్తిలోకి నీ శరీరం వెళ్ళి తిరుగుతుంది. ఎప్పుడైతే డివైన్ పవర్లో నీ శరీరం ఉందో నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ, నెగిటివ్ ఆరాస్ కానీ, నెగిటివ్ దృష్టి దోషాలు కానీ, ఇటువంటి అన్నీ కూడా అక్కడ క్లెంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్షాలకి కారు రోడ్డు మీదకి వెళ్ళింది అనుకోండి, బురద అంతా పడుతుంది. మనం నీళ్లు పోస్తే ఏమవుతుంది? క్లీన్ అవుతుంది. ఊరక మామూలుగా నీళ్లు పోసామనుకోండి ఇంటి దగ్గర అయితే పెద్ద పోదు. అదే మనం ఫోర్స్ఫుల్గా వాళ్ళు వాటర్ సర్వీసింగ్ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర స్పీడ్గా కొట్టే మిషన్స్ ఉంటాయి. అలా మీ బాడీని మీరు సర్వీస్ చేసుకోవాలంటే ప్రతి ఆలయంలో ప్రదక్షిణ చేయాలి. సింపుల్గా మనకు గర్భాలయంలో ఉన్నటువంటి దేవీ దేవత ఎలా అంటే, మీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్లో సిమ్ లేదనుకోండి ఏమైనా ఉంటుందా? ఆ సిమ్ లాంటిదే యంత్రము. ఎప్పుడో మనోళ్ళు యంత్రశక్తిలో కనిపెట్టారు. ఇప్పుడు సిమ్ సిగ్నల్ లాగుతుందని అంటారు. సిమ్మే సిగ్నల్ లాగినప్పుడు అప్పుడు యంత్రము మంత్రము కలిసిన చోట ఎందుకు సిగ్నల్ లాగదు? అదే పాజిటివ్ ఆరా, యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీ. ఎక్కడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆ దేవతా స్వరూపం
అంటే శివుడికి అయితే శివస్వరూపం, విష్ణుమూర్తి అయితే స్థితికి తత్వం, అమ్మవారు అయితే అమ్మవారి తత్వం, గణపతి అయితే గణపతి తత్వం, సుబ్రహ్మణ్యుడు అయితే సుబ్రహ్మణ్య తత్వం. ఏ దేవతా తత్వము అక్కడికి రావడం జరుగుతుంది. ఆ తత్వంలోకి పోయి నువ్వు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ ఆరాలో ఉన్నటువంటి నెగిటివిటీ తగ్గటం మొదలు పెడుతుంది. ఓకే. ఇప్పుడు గణపతి ఉంది, గణపతి యొక్క తత్వం ఆలయం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉన్నావు, ఆటోమేటిక్ గణపతి ఏంటి, నీ చక్రాల్లో మూలాధారానికి అధిపతి. మూలాధార అధిపతి అయినప్పుడు నీకు సర్వైవల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగ సమస్యలు అన్నీ తీరుస్తాడు. అదే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేశావు, సుబ్రహ్మణ్య సంతాన కారకానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ, సంసారం బాగుండాలన్నా మన పరిస్థితులు బాగుండాలన్నా వీటికి సుబ్రహ్మణ్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. కొంతమంది మానసికంగా ధైర్యం ఉండరు, హనుమాన్ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఆ ధైర్యం అనే శక్తి అక్కడ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ధైర్య శక్తిలో నువ్వు తిరిగితే ఆటోమేటిక్గా నీలో ధైర్యం డెవలప్ అవుతుంది. అందుకని మన వాళ్ళు ఏంది ఒక్క రోజులో డెవలప్ అవ్వదు కాబట్టి రోజుకు నువ్వు వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు, 5 లేకపోతే 9 లేకపోతే 27 అలా 108 చిన్న ఆలయాలు అయితే 108 ప్రదక్షిణాలు చేయమంటారు. అలా ప్రదక్షిణాలు 108 చేయటం వల్ల నువ్వు తెలియకుండా ఆ ఆరాలో నువ్వు సంచరిస్తూ ఉంటే ఆటోమేటిక్ నీ వీక్నెస్ డల్ అవుతుంది, నీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నీలో సౌమ్యం కావాలి, లలితా అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయి. నీకు ఆవేశం ఎక్కువ అయిపోయింది, లలితా అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయి. అలాగే నీలో శత్రు బాధలు ఎక్కువ అయిపోయినాయి, ఏ దుర్గా గుడికో ఏ అమ్మవారి గుడికో వెళ్ళి ప్రదక్షిణ చేయి. దృష్టి దోషాలు ఉన్నాయి, దృష్టి దోషాలకు సంబంధించిన మనకి దైవం శివాలయానికి వెళ్ళి చేయండి. గ్రహ బాధలు ఉన్నాయి, శివాలయానికి వెళ్ళి చేయండి. నవగ్రహ బాధలు ఉన్నాయి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇవన్నీ మన శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు ప్రదక్షిణ ఉంటుంది. ఇది ఒక అర్థమైతే, మరొక అర్థం ఏంటి అంటే భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే దానికి నువ్వు అదే కోణంలో ఇంకొక రౌండ్ వేసావనుకో ఏమైంది, అదే కోణంలో ఇంకొక రౌండ్ వేసావనుకోండి, భూమి ఒక చుట్టూ తిరిగితే ఒక రోజు, అదే కోణంలో నువ్వు ఇంకొక రౌండ్ వేసావంటే ఒక రోజు అయిపించుకున్నట్టు. ఒకవేళ నీకు ఏదన్నా నెగిటివ్ పరిస్థితి ఒక 6 నెలల పాటు ఉంది, నువ్వు ఒక దైవం చుట్టూ వెళ్ళి 180 ప్రదక్షిణాలు తిరిగావు అనుకోండి, నీకు 180 రోజులకు నువ్వు కాలంలో ముందుకు వెళ్ళినట్లు, దాన్ని తప్పించుకున్నంత. ఇప్పుడు నీకు ఒక ఏళ్ళనాటి శని ఉంది, ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరం. ఓకే, ఒక 100 ప్రదక్షిణాలు ఒక శివాలయంలో శివలింగానికి మీరు చేశారు, రోజు ఒక గంటన్నర టైం పెట్టుకొని 3 రోజులకి ఏమైంది, 1 ఇయర్ అయిపోయింది. 21 రోజులు చేస్తే 7 సంవత్సరాలు అయిపోయింది. దాని బాధ నివృత్తి జరిగింది. ఓకే, నిజంగా ఇంత ఫలితం ఉంటుందంటారా? ప్రదక్షిణ ప్రబలమైన దక్షిణ, పాజిటివ్ ఎనర్జీ, సెల్ ఫోను, సిమ్ము. ఏ సమయంలో చేయాలంటారు ప్రదక్షిణ కరెక్ట్ గా? ఫలితం మనకు రావాలి పూర్తిగా ఎప్పుడైతే ఎంటీ స్టమక్ తో చేస్తే ఎక్కువ ఎనర్జీ రిసీవింగ్ ఉంటుంది. ఎంటీ స్టమక్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తే మంచిది. మళ్ళీ ఇప్పుడు 11 గంటలప్పుడు నేను ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కాలుతున్నాయి అనేది ఒకటి, లాగా ఇట్లాంటి శ్రద్ధ పెట్టలేకపోవటం, లేకపోతే టిఫిన్ చేయలేదనే బాధ ఒకటి, ఇటువంటివన్నీ కాకుండా ఉదయాన్ని 8 గంటల లోపల హ్యాపీగా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆలయంలో అయితే విగ్రహ ప్రతిష్ట సమయంలో యంత్రాలు రకరకాలవన్నీ కూడా అక్కడ స్థాపన చేస్తారు కాబట్టి అంత బలం ఉంది, దానివల్ల మనకు పాజిటివ్గా ఉండి మనం అనుకునే నెరవేరుతాయి. చెట్ల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంటాం కదా, మరి అది ఎలా తీసుకోవచ్చు అంటారు? కొన్ని దైవీ వృక్షాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేప చెట్టు రావి చెట్టు కలిసిన చోట, వేప చెట్టు రావి చెట్టు కలిసిన చోట మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆటోమేటిక్ గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి కదా, ఆ ఎనర్జీ ఉంది. అందులో దేవతా శక్తి ఉండడం వల్ల, లేదంటే ఒక్కొక్క వృక్షంలో ఒక్కొక్క దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల ఆటోమేటిక్గా ఆ రెండు కలిసి ఉన్న దగ్గర తెలియకుండానే సుబ్రహ్మణ్యం తాలూకు ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రదక్షిణ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు
ఆ ఫలితం వస్తుంది. ఉమ్, అందుకని ఏం చేస్తారు, ఆ ప్రదక్షిణ చేయాలి అంటే ఏం చేయాలి మన వాళ్ళు, ఉమ్, నీకు అక్కడ టైం స్పెండ్ చేయాలి. రావి చెట్టు ఉండరు కదా, 108 ఒక దారం పోగు తీసుకొని చుట్టండి. 108 చుట్టేసరికి వీళ్ళు ఒక 2 గంటలో 3 గంటలో పడుతుంది. ఆ 2-3 గంటలు అక్కడ టైం స్పెండ్ చేస్తే వీళ్ళ ఆరాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఓకే ఓకే. కాబట్టి ఇట్లా ఒక ప్రబలంగా మనం ఏదైనా ఫలితం ఆశించాలన్నా ఉమ్, మీ యొక్క కష్టం ఇంకెప్పటికి తీరుతుందిరా బాబు అనుకున్నప్పుడు కానీ, ఏ సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్కి కానీ మీరు ఒక శివాలయానికి వెళ్ళి రోజు 41 ప్రదక్షిణాలు రోజు కానీ ఒక శివాలయంలో వెళ్ళి కానీ చేయగలిగితే గట్టిగా 41 డేస్ తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఓకే. ఎందుకంటే రోజు ఇప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ అండి అని ఒక పాజిటివ్ మాటలు 4 విని వచ్చామనుకోండి, ఆ రోజు తెలియకుండా ఉత్సాహంగా ఉంటాం. సో ఆ ఉత్సాహము మనలో ఆ శక్తి కొద్దిగా కలిగితేనే ఉంటుంది. అలా 41 రోజులు రోజు నింపుకుంటూ కానీ ఉన్నామనుకోండి, ఉమ్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ కాన్షియస్గా ఫిజికల్గా ఎంతో అవుతుంది. నేను చాలామందికి నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చే వాళ్ళకి చెబుతా, ఉమ్, ఏమంటే మీరు ఎక్కడో వాకింగ్ చేసే బదులు ఉదయం పూట 4 చెంబులు స్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి హ్యాపీగా ఒక 108 రౌండ్లు కొట్టండి. పుణ్యము పురుషార్థము 2 ఉంటాయి. వాకింగ్ అవుతుంది, దైవ స్మరణ అవుతుంది. ఈ తిరుగుతూ ఏదో ఒక నామంగా అన్నారనుకోండి, నామం ద్వారా పాజిటివ్ ఎనర్జీ, దైవం ద్వారా పాజిటివ్ ఎనర్జీ, ఆలయం ద్వారా పాజిటివ్ ఎనర్జీ, నడవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్. చేసేది ఎలాగో వాకింగ్ చేస్తాం కానీ ఇక్కడైతే పుణ్యం పురుషార్థం కూడా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళి పూర్వకాలంలో అదే కదమ్మా, ఇంత పెద్ద ఆలయాలు ఎందుకు కట్టారు, ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఉదయాన్నే ఇంట్లో మంచినీళ్ళు కూడా ముట్టకుండా స్నానం చేసి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి గుడిలో తీర్థం తీసుకున్న తర్వాతే మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఈ గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఏమైంది, అంతా తిరిగి వచ్చే ఈయన పక్షంలో ఒక 2 కిలోమీటర్లు అయిపోతుంది. ఇదంతా చేసేవాళ్ళు కదా, అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. కాబట్టి మనము ప్రదక్షిణను ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కర్మ పోతుంది, కాలానికి అతీతంగా మీరు జీవించే విధానంలోకి వెళ్తారు, కాలాతీతులు అవుతారు. కాలంలో వచ్చే కష్టాలని జయించడానికి ప్రదక్షిణ అనేది ఒక ప్రబలంగా ఉంటుంది. ప్రబలమైన దక్షిణ, అత్యున్నతమైన దక్షిణ మీరు సమర్పించాలి అంటే ప్రదక్షిణలు బాగా చేయండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.